జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మన మోహన్ భగవత్ గారి పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక భయంకరమైన కుట్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎంత దుర్మార్గమో, ఎంత అన్యాయమో, ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజాడు పార్టీనో చెప్పేదానికి ఈ న్యూస్ మరొక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు కొన్ని లక్షలు కాదు, కోట్లు ఉంటాయి. వాళ్ళు చేసిన దుర్మార్గాలు, దురగాతలన్నీ కూడా. ఒక్కసారి ఈ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంత అనిపించదు ఈ న్యూస్ కానీ చూసినారంటే. మాలేగావ్ అనేది ఉత్తర మహారాష్ట్రలో ఉంటుంది. ఈ మాలేగావ్లో ఒక మసీద్ ఉండదన్నమాట. ఆ మసీద్ దగ్గర ఈ జిహాదీ ముండా కొడుకులు బైక్లో బాంబులు పెట్టి బాంబు పేలుళ్లకు పాల్పడినారు. వాస్తవం అయితే అది. ఈ బాంబు పేలుళ్లలో 6 మంది చనిపోగా 100 మందికి పైగా గాయాల పాలైనారు. ఏమే ఇక అప్పట్లో ఇటు మహారాష్ట్రలోను అటు కేంద్రంలోను కింద పైన 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నింది. ఇక ఈ బాంబు పేలుళ్ళు మసీద్ దగ్గర జరిగినాయి కదా, కాబట్టి ఈ బాంబు పేలుళ్లను హిందువుల మీదకి తోసేద్దామని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పెద్ద ఎత్తున ఒక మంచి ప్లానే వేసింది బలంగా. అంతే. ఇక హిందూ నాయకులైనటువంటి ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ, అదేవిధంగా అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, అదేవిధంగా సుధాకర్ చతుర్వేది, సమీర్ కుల్కర్ణీలను అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో వేశారు. ఈ కేసు ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కాదు, ఏకంగా 17 సంవత్సరాల పాటు కొనసాగిందనమాట. ఫైనల్గా మొన్న ఎన్ఐఏ కోర్టు తీర్పునిస్తా ఇది తప్పుడు కేసు, అసలు దీనికి సంబంధించి సాక్ష్యాలు లేవని చెప్పేసి కేసును అయితే కొట్టి అవతల భారత అర్థమవుతుందా. అయితే ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ, అదేవిధంగా అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, అలాగే సమీర్ కుల్కర్ణీలను నిరపరాధులుగా పేర్కొంటా వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు. అయితే అప్పట్లోనే మొదటగా ఈ బాంబ్ బ్లాస్ట్ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అయితే విచారించినారనమాట. ఇక ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులకు ఈ మాలేగావ్ బాంబు బ్లాస్ట్ కేసులో ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారిని ఎలాగైనా సరే ఇరికిచ్చి ఆయన అరెస్ట్ చేసి జైలు వేయమని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలయత్నం చేసిందంట. చూడండి, ఇప్పుడు నేను కూడా ఎన్నోసార్లు ఆర్ఎస్ఎస్ శాఖకు పోయినా, కనీసం వాళ్ళు నోరు తెరిచి ఏదైనా ఒక కఠినంగా ఏదైనా గట్టిగా ఏదైనా ఒక మాట మాట్లాడతారనుకుంటే అది కూడా ఉండదు. ప్రతిదీ కూడా ఎంతసేపటికి వ్యవస్థ నిర్మాణం ఎట్లా ఉండాలా, దేశం ఎలా ఉండాలా, ఒక వ్యక్తి నిర్మాణం అనేది ఎలా ఉండాలా, ఒక వ్యక్తి దేశం పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలా, మనం ఏం చేయాలా, ఎట్లా ఏందనేది ఎంతసేపటికి దాని మీదనే వాళ్ళు చెప్తారు. కానీ అరే వాళ్ళు అట్ట మాట్లాడతారు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వాళ్ళ తిట్టాలా, వీళ్ళ కొట్టాలా, లేకపోతే వాళ్ళని ఏదో చేయాలా, అస్సలు కనీసం ఆ మాటలే వాళ్ళ నోటికుండా రావు. అట్టాడిది బాంబులు పెట్టడం ఏంది, ఆ బాంబులు పెట్టిన కేసులు వచ్చేసి ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ని తీసుకుపోయి అరెస్ట్ చేయాలనుకోవడం ఏంది? ఏందిరా స్వామి దరిద్రం అంతా కూడాను, ఏందంటాలే. కానీ మహారాష్ట్ర ఏటీఎస్ పోలీస్ అధికారులు దానికి ఒప్పుకోకపోవడంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఒకసారి అరెస్ట్ చేసి ఉంటే తెలిసిండు నిజంగా వీళ్ళు చేసే పాపాలు వీళ్ళ మామూలుగా నాశనం చేయవయ్యా. ఎవరినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వీళ్ళు చేసే పాపాలు అన్ని కాదు, అన్ని దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళ పొట్టబోసుకోవడం కోసం ఎన్ని కావాలంటే అన్ని చేస్తున్నారు. చెప్తున్నా కదా, పాపం పండిన రోజు నామరూపాలు లేకుండా పోతారు. అది మాత్రం ఖాయంగా జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎవరు బయట పెట్టారో తెలిసిన, ఏదో నేను ఊహించుకొని చెప్పడంలా, అప్పట్లో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారి అయినటువంటి మహబూబ్ ముజావ్ ఈ విషయాన్ని అయితే బయట పెట్టాడు. అది కూడా ఎవరు, ఒక ముస్లిం అనమాట. ఆయన బయట పెట్టాడు ఈ విషయాన్ని. ఏది మనం చెప్పింది కాదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతా ఈ కేసుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి దర్యాప్తు అధికారి అయినటువంటి పరంబీర్ సింగ్ ఆయన ఆదేశించాయంట. దేశంలో కాషాయ ఉగ్రవాదం ఉండదనే వాదన సృష్టించాలని చెప్పేసి ఆదేశించాయంట. ఎంత కుట్ర, ఎంత దుర్మార్గం యా స్వామి. అదేవిధంగా ఈ పరంబీర్ సింగ్ ఆయన పైన ఉన్నటువంటి అధికారులు కొంతమంది కలిసి రామ్ కల్సంగ్రా, సందీప్ డాంగే, దిలీప్ పాటీదారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి నన్ను ఆదేశించినారు అని చెప్పేసి ఈ మహబూబ్ ముజావు సంచలన విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాకుండా తనకు సాయంగా ఉండేందుకు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు రాష్ట్రం నుంచి 10 మంది సిబ్బందిని కూడా సమకూర్చారు. నిధులు, అదేవిధంగా రివాల్వర్ కూడా ఇచ్చారని చెప్పేసి లేకుండా బద్దలు కొట్టేశాడు. ఒక భయంకరమైన నిజాన్ని అయితే వెలుగులో తీసుకొచ్చాడు. అయితే
మోహన్ భగవత్ వంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తన శక్తికి మించినటువంటి పని. కాబట్టి నేను ఈ మోహన్ భగవత్ గారిని అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఈ ఏటీఎస్ అధికారి ఈ మహబూబ్ ముజాబ్ అయితే నిజాన్ని వెలగక్కేశాడు. ఎవరైతే మన ఆర్ఎస్ఎస్ చీఫ్ ను అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారో వాళ్ళ ఆదేశాలను పాటించినందుకు నా పైన కూడా తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వాటన్నిట్లో కూడా నేను నిర్దోషిగా బయటకు వచ్చానని చెప్పేసి ఆయన వెల్లడించాడనమాట. దీంతో ఇప్పుడు ఈ మహబూబ్ ముజాబ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయినాయి. ఇక ఈ కుట్రకు ఎవరు తెరలేపినారో తెలుసుకునేందుకు కేంద్ర ఏజెన్సీలన్నీ కూడా ఈ కేసును మళ్ళీ దర్యాప్తు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. అది విషయం. ఒక్కసారి ఊహించండి, ఈ కుట్రకు ఎవరు తెరలేపుంటారు, ఎవరు చేసి ఉంటారు ఈ కుట్ర? మీకు ఎవరైతే అనిపిస్తారో సరే కాంగ్రెస్ పార్టీనే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఈ కుట్ర చేసి ఉంటారు? సోనియా గాంధీ చేసి ఉంటుందా, లేకపోతే చిదంబరం చేసి ఉంటాడా, లేకపోతే రాహుల్ గాంధీ చేసి ఉంటాడా, లేకపోతే మరెవరైనా చేసి ఉంటారా? మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు కనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.